సుమన్ టీవీ మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో అప్పటి వరకు ఒక లెక్కలో మీడియా ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్ అవన్నీ కూడా చాలా బలంగా వెళ్తున్నటువంటి టైంలో ఒక సోషల్ మీడియాలోనే ఉండేటువంటి ఇంపాక్ట్ని సుమన్ టీవీ చాలా బలంగా చూపించింది. చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఎంతోమందికి జాబు లేని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ పుట్టించేలాగా, ఒక అవకాశం కల్పించేలాగా, ఒక రోల్ మోడల్ లాగా ఆయన ఒక టార్చ్ బేరర్లా నిలిచారు. మనందరికీ తెలుసు సుమన్ టీవీ ఇప్పటికీ నాకు తెలిసి 10 సంవత్సరాలు అవుతుంది. రేపటికి నాకు తెలిసి వాళ్ళు 10th యానివర్సరీ కూడా జరుపుకోబోతున్నారు. ఈ 10 ఏళ్లలో నిజంగా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అది ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, ఫేస్బుక్కా, యూట్యూబా, లేదంటే ట్విట్టర్ అకౌంటా, లేదంటే ఏదైనా కావచ్చు, అన్నిటిలో కూడా చాలా బలంగా తన ముద్ర వేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 300 ఛానల్స్కు పైగా వాళ్ళు ప్లాట్ఫామ్స్ని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అన్ని విభాగాలు, అటు బిజినెస్కా, డివోషనలా, అగ్రికల్చరా, ఇంకొకట ఏదైనా సరే అందులో వాళ్ళు చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించి, అలాగే సోషల్ మీడియాని ఇంత అద్భుతంగా వాడుకోవచ్చా, ఇంత బలంగా యూజ్ చేసుకోవచ్చా, ప్రతి బిజినెస్కి సోషల్ మీడియాని ఎలా వాడచ్చా అనేది వాళ్ళు చేసి చూపించారు. చాలా పెద్ద పెద్ద సంస్థలకి వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువతరానికి, అంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్లా కనిపించింది. ఎస్, ఇక్కడి నుంచి కూడా ఇంతలా సంపాదించచ్చా, ఇంతమందికి ఉపాధి కల్పించచ్చా, దాదాపు 1000 మందికి పైగా వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉన్నారంటే మనం ఆలోచించాలి. దాదాపు రోజుకి 8 కోట్ల వ్యూవర్షిప్ వాళ్ళు సంపాదిస్తున్నారంటే వాళ్ళ పెట్టేటువంటి కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది ఆలోచించాలి. సో డెఫినెట్గా ఇది చాలామందికి 150కి పైగా వాళ్ళు ఇప్పటివరకు బ్రాంచెస్, అంటే తెలుగు రాష్ట్రాల్లో 150 బ్రాంచెస్, అంటే ప్రతి నియోజకవర్గంలో, జిల్లాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ సోషల్ మీడియాలో సుమన్ టీవీ ప్రజల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అలాంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దూది సుమన్ గారు, ఆయన ఇలాంటి రంగాన్ని ఎంచుకొని దీంట్లో ఎంత బలంగా ఇంపాక్ట్ చూపించి, చాలామంది యూట్యూబర్స్ అంత ఈజీ కాదు యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే. స్టార్టింగ్లో కొంత ఏదో బలంగా పెట్టేసినా కానీ చాలామంది చేతులు కాల్చుకున్న వాళ్ళే ఉన్నారు. అలాంటి టైంలో కూడా ఆయన సక్సెస్ఫుల్గా నడుపుతూ ఇంకా దాన్ని ఇంకా ముందు స్థాయిలు ఇంకా తీసుకువెళ్తున్నారంటే ఆయన పట్టుదల చాలా బలంగా ఉంది. సో డెఫినెట్గా ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలాంటి వాళ్ళని చూసి మనం కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా నిలబడితే బాగుంటుంది అనేది కూడా చాలామందికి తెలుసుకోవాలి. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా నేను ఇదైతే చెప్పడం జరుగుతుంది. ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. ఒక బలంగా నిలబడాలంటే, ఒక బలమైనటువంటి అడుగులు వేయాలి అంటే సుమన్ టీవీ లాంటి ఒక దాన్ని చూసి మనం ఎంతవరకు నేర్చుకోవచ్చు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా డెఫినెట్గా ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూ అడగాలని ఉంది. డెఫినెట్గా అడిగితే మాత్రం ఆయన స్టెప్ బై స్టెప్ అసలు ఎలా చేశారు, ఏం చేశారు, ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో డెఫినెట్గా సుమన్ టీవీకి 10th యానివర్సరీ శుభాకాంక్షలు. వాళ్ళ ప్రజల మీద అంటే ఇప్పుడున్నటువంటి మీడియాలో ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్ని తట్టుకుని శాటిలైట్ ఛానల్స్కి మించి జీతాలు ఇస్తూ చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది యంగ్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడటం, ఎంతోమంది యాంకర్లని, ఎంతోమంది జర్నలిస్టులని, ఎనలిస్టులని, ఎంతోమంది ఎన్నో విభిన్నమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తిస్తూ వాళ్ళకి ఒక మంచి సెలబ్రిటీలు చేసినటువంటి పరిస్థితి కూడా సుమన్ టీవీ ఉంది. సో ఇవన్నీ చేయటం అంటే అంత ఈజీ కాదు. సో ఈరోజు సుమన్ టీవీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. డెఫినెట్గా ఆయన్ని ఈ సభాముఖంగా నేను ఆయన్ని కలిసినప్పుడు డెఫినెట్గా ఒక మంచి ఇంటర్వ్యూ అయితే అడుగుతాను. అంటే ఆయన ఛానల్లో కాకుండా మనకెందుకు ఇస్తారని అంటే చూద్దాం. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుందాం. ఆయన దగ్గర నుంచి కొన్నైనా సరే మనం నేర్చుకుని ఎలా నిలబడాలి అనేది కూడా ప్రయత్నం చేద్దాం.